అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నటువంటి గోధుమ గడ్డి జ్యూస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ గోధుమ గడ్డి జ్యూస్ వల్ల అయితే మనకు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక దివ్య ఔషధం అని కూడా చెప్పవచ్చు. ఈ గోధుమ గడ్డి వల్ల మనకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ గోధుమ గడ్డిలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, అలాగే ఈ, కే విటమిన్తో పాటు కాల్షియం, రిచ్ ఐరన్, అలాగే మెగ్నీషియము, ఫైటోన్యూట్రియన్స్, 17 అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, ప్రోటీన్స్ అనేవి మనకి ఇందులో అయితే పుష్కలంగా లభిస్తాయి. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రసం తాగితే మనకైతే అన్ని ప్రయోజనాలు అయితే పొందవచ్చు. అవి ఏంటేంటివి అనేది నేను చెప్తాను. ఈ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకు చెప్తాను. ఇది మనకు ఇలా గ్రాస్ రూపంలో ఉంటుంది, అలాగే పౌడర్ రూపంలో కూడా ఉంటుంది. నేనైతే ఈ గ్రాస్ని అయితే తెప్పించాను. ఇది ఇంట్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రస్తుతానికైతే ఈ గోధుమ గడ్డిని అయితే నేను బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేశాను. 20 గ్రామ్స్కి అయితే మనకు 47 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట. ఇది గ్రామ్స్ లెక్క అయితే అమ్ముతారు. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో దానివల్ల మనం ఇంట్లోనే పెంచుకొని, అంటే చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే పెంచుకొని మంచి దివ్యౌషధమైన ఈ జ్యూస్ని ప్రతిరోజు తాగవచ్చు. సో ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. మనకు మామూలుగా అయితే బయట మార్కెట్లో అయితే ఇలా కనిపిస్తుంటాయి. అక్కడక్కడ మనకు జ్యూస్ పార్లర్లో కూడా మనకు ఈ గోధుమ గడ్డిది రేర్గా దొరుకుతాయి అన్నమాట. అది కాకుండా మనం ఇంట్లోనే పెంచుకుంటే ఎవ్రీడే అయితే మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు. మనకు గడ్డి అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది. చూడవచ్చు, ఫ్రెష్గానే ఉంది, ఎలాంటి డస్ట్ లేకుండా అయితే బాగానే వచ్చింది. కాకపోతే మనం ఇది మళ్ళీ మనం ఒకసారి అయితే వాష్ చేసుకొని ఈ జ్యూస్ అయితే చేసుకోవాలి. సో మొత్తం అయితే ప్యాకెట్ల నుంచి అయితే తీసాను. ఇది 20 గ్రాములకు 47 రూపాయల్లో వచ్చిందనమాట. చాలా కాస్ట్లీ అని చెప్పవచ్చు. ఇది మనకు పౌడర్ రూపంలో కూడా లభిస్తుంది. బట్ ఆ పౌడర్ కంటే ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు, అంటే ఈ పచ్చి గడ్డిని మనం జ్యూస్ చేసుకుంటేనే చాలా ఉపయోగం ఉంటుంది. అది 50% వరకే మనకు లాభాన్ని చేకూరుస్తుంది. మనం ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని మంచిగా వాటర్తో అయితే శుభ్రం చేసుకున్న తర్వాతనే మనము జ్యూస్కి అయితే వాడుకోవాలి. సో నేను ఈ విధంగా అయితే వాటర్ పోసేసుకుంటున్నాను. చూడవచ్చు, మనం ఈ గడ్డిని ఇలా డైరెక్ట్గా కాకుండా చిన్న ముక్కలుగా వేసుకొని జ్యూస్ చేయాలి. లేదు అంటే మనకు కరెక్ట్గా అనేది ఆ మెదగదు గడ్డి అనేది. సో అందుకోసమనే చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అది ఎలా అనేది నైఫ్తో కానీ లేదంటే ఇలా కత్తర్తో కానీ చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది. సో నేను ఈ విధంగా అయితే మరీ ఎక్కువ తీసుకోకుండా చిన్న కట్టల రూపంలో తీసుకొని అయితే చిన్నగా కట్ చేశాను. చూడవచ్చు, మళ్ళీ మన అనీవెన్గా అయితే కూడా సరిగా ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమని వాళ్ళు ఇచ్చిన మన కరెక్ట్ పద్ధతిలో అయితే పెట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా చేసుకుంటే ఇలా చిన్నగా అయితే వచ్చేస్తుంది. చూడవచ్చు, గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల మనకు జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి, ఎందుకంటే వీటిలో ఎంజైమ్స్ అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మన ఆహారంని తొందరగా విచ్ఛిన్నం చేసేసి మంచి పోషకాలను గ్రహించడానికి ఇవి సహాయపడతాయి. అలాగే ఇందులో డీటాక్సింగ్ చేసేటువంటి ప్రభావం కూడా ఉంటుంది. మెటబాలిజం చేసేది చాలా తొందరగా మెటబాలిజం అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకు గ్యాస్, కడుపు ఉబ్బరము, అజీర్తి వంటి సమస్యలను దూరంగా చేస్తుంది. అలాగే మలబద్ధకము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము వీటన్నిటిని కూడా రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే మనకు వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అలాగే కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత మనకు కడుపు అనేది ఎప్పుడు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల మనకు గ్యాస్, జ్యూస్, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాల పట్ల కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్లేట్లెట్స్ని కూడా పెంచుతాయన్నమాట. ఇది మెయిన్ బెనిఫిట్ అని చెప్పవచ్చు, హెల్త్ బెనిఫిట్ అని. అనీమియా ఉన్న వాళ్ళకైతే ఇది జ్యూస్ తాగడం వల్ల, ఒక 1 మంత్ తాగడం వల్ల, ఒక 5 నుంచి ఉన్న వాళ్ళు కూడా తాగితే మనకు మంచి రికవరీ అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మనకు ఈ
జ్యూస్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ వల్ల మనకు ఈ బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్, ఈ క్లోరోఫిల్ స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంటుంది. బట్ మధ్యలో ఓన్లీ హిమోగ్లోబిన్లో ఫెర్రస్ ఉంటుంది, అందులో మెగ్నీషియం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్నప్పుడు ఈ బ్లడ్లోకి వెళ్ళిపోయి ఫెర్రస్తో కలిసి బోన్ మ్యారోలోకి వెళ్ళి తొందరగా బ్లడ్ అనేది పెంచుతుంది. దీంతోపాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్పుకుందాము. ఇలా మనం కట్ చేసిన దాంట్లోనే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ గడ్డిని మొత్తం వేసేసి కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ని పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకున్నా కానీ మొత్తం చిల్లిపోతుంది, అది మెదగదు. సో కొంచెంగా పోసుకుంటూ మనమైతే మిక్సీ అయితే పట్టాలి. లేదు అంటే మనకు సరిగా జ్యూస్ కూడా రాదు. అది మనకు లోపల మొత్తం గట్టి కాబట్టి మొత్తం పీచుగా అయిపోతుంది. సో అదొకటైతే జాగ్రత్తగా తీసుకోవాలి. లేదు అంటే మనకు జ్యూస్ కంటెంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసేసి మిక్సీ పట్టిన తర్వాత మనకు జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చేసింది, చూడవచ్చు. పైన మొత్తం మనకు ఈ పిప్పి కనిపిస్తుంది, లోపల వచ్చేసి జ్యూస్ అనేది ఆ విధంగా వచ్చేసింది. ఒకసారి అయితే స్పూన్ తోటి కూడా కలిపి చూపిస్తాను, చూడవచ్చు. ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇలా వచ్చిన జ్యూస్ని మనం ఒక స్టెయినర్ పెట్టుకొని దాంట్లో మనం వడపోసుకోవాలి. ఎందుకంటే పైన మొత్తం ఇలా గడ్డి వచ్చేస్తుంది, మనం తాగలేమన్నమాట. సో ఆ విధంగా అయితే ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా కలపంగానే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఆ పీచు పదార్థం అనేది చాలా తొందరగా డిస్కార్డ్ చేస్తుంది వాటర్ను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్లో పోసేసుకొని పడగడుపున అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏమి తినకముందు ఈ జ్యూస్ కూడా తాగినాం అనుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఇది తాగినప్పుడు మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి ఇవి కంట్రోల్ చేస్తాయి. షుగర్ పేషెంట్స్ అయితే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పిప్పి అనేది చాలా ఈజీగా దగ్గరకు అయిపోతుంది. సో ఈ పిప్పి కూడా పడేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మన ఫేస్ మీద ఏదైనా పింపుల్స్, బ్లాక్ హెడ్స్కు, అలాగే మనకు నెక్ దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, వాటికి అక్కడ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ప్యాక్ టైప్లో వేసేసుకున్నాం అనుకొని మంచిగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మన టీత్కి కూడా జస్ట్ నోట్లో ఇట్లా పెట్టేసుకొని లేదంటే పళ్ళను తోముకున్నా కానీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కూడా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా మనం అది ఎండబెట్టిన తర్వాత పశువులకు వేసినా కూడా వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో ఎలాంటి ఇదైతే వేస్టేజ్ అయితే కాదు. సో మనము ఈ విధంగా అయితే ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత మనం గ్లాస్లోకి అయితే తీసేసుకొని ఈ గోధుమ గడ్డి జ్యూస్ని అయితే తాగొచ్చు. ఇది ప్రతిరోజు 1 నుంచి 2 సార్లు తీసుకోవచ్చు. మరీ ఎక్కువ రక్తహీనత, కొంచెం మనకు విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే అవి డైలీ 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చు. ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు మాత్రమే ఇది తీసుకోవాలి. 100 ml నుంచి 150 ml వరకు మాత్రమే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. సో ఇంత ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఇందులో ఏంటంటే హనీ వేసుకుంటారు, అలాగే లెమన్, ఇంకా అల్లం కూడా వేసుకుంటారు. బట్ ఇలా ప్లెయిన్గా తాగితేనే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో అందుకోసమే నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను. వీటితో పాటు మనకు లివర్ను కూడా డీటాక్సిఫై చేసే ఒక గుణం దీంట్లో ఉంటుంది. ఆర్థరైటిస్ కానీ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఇందులో ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటికైతే చాలా బాగుంటుంది. మనకు ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, ఒబిసిటీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు హెయిర్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతులేని ఉపయోగాలు అయితే ఇందులో ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను మీకు షేర్ చేయగలిగాను. సో ఇది ఫ్రెండ్స్ గోధుమ గడ్డి జ్యూసు ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.